పెంచడానికి పరిశీలన శక్తిని పెంచడానికి శాస్త్రీయ దృక్పథం అలవర్చడానికి సృజనాత్మకతను పెంపొందించేందుకు వారిలో దాగి ఉన్న అంతర్గత శక్తులను వెలికి తీసేందుకు జన విజ్ఞాన వేదిక విశేష కృషి చేస్తుందని రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నిమ్స్ మాజీ డైరెక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దాసరి ప్రసాద్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీలో 3 రోజుల పాటు జరిగే చెకుముకి సైన్స్ సంబరాలను రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ జేవీవీ సభ్యులతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. సామాన్య ప్రజానికంలో శాస్త్ర ప్రచారం చేస్తూ రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలు అలవర్చుకునేందుకు జన విజ్ఞాన వేదిక పనిచేస్తుందన్నారు. విజ్ఞాన శాస్త్ర ఫలితాలు అందరికీ అందాలంటే ప్రజలందరూ అక్షరాస్యులు కావాలనే ఆవశ్యకతను గుర్తించి అందరికీ విద్య, అందరిది బాధ్యత అనే నినాదంతో అక్షరాస్యత కార్యక్రమాన్ని ఒక మహోద్యమంగా నిర్వహించిందని అన్నారు. కళాజాతలతో ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతుందన్నారు. ప్రతి ఏటా లక్షలాది విద్యార్థులకు చెకుముకి సైన్స్ సంబరాలు పేరుతో ప్రతిభా పాఠవ పరీక్షల్ని గత 35 సంవత్సరాలుగా నిర్వహిస్తుందన్నారు. 3 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రాత పరీక్ష, యాక్టివిటీ రౌండ్, క్విజ్, విజువల్ రౌండ్, క్రియేటివిటీ రౌండ్, సైన్స్ ప్రయోగాలపై పోటీలు ఉంటాయని తెలిపారు. ఏం లేదు సార్, దానికి కాలనిచ్చే టైం మనం ఇవ్వట్లేదు. ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్, గుడ్ అకేషన్. ఏదైతే ముందున్నారో సార్ చెప్పారు, కొంత స్పీకర్ చెప్పారు లెవెల్ 1, 2, 3, దిస్ ఇస్ లెవెల్ 4 అనుకుంటా. నిజంగా మీరందరూ ఫ్యూచర్లో మంచి క్రీమీ లేయర్, మై వాళ్ళు నేను అనుకుంటే క్రీమీ లేయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్న ప్లస్ వాళ్ళకి ఎవరైతే గైడ్ చేస్తున్నారో దే ఆర్ నాట్ టీచర్, దే ఆర్ పేరెంట్స్ ఫర్ దెమ్. ఎందుకంటే ఈ ఉన్న అందరు స్టూడెంట్స్ యాక్టివ్ అండ్ క్రిమిలేయర్. ఫ్యూచర్లో మన ఏదో స్పీకర్ చెప్పినట్టు సైన్స్ని మనము ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, ఏదైతే మనం రోజు రోజు చూస్తున్నాం భూత వైద్యం, మూఢనమ్మకాలు, నేనైతే నమ్మనది. వై బికాజ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఈ పబ్లిక్ విలేజ్లో ఫేస్ చేస్తున్నారు. కనుక మనం అందరము దీన్ని ఏదైతే సైన్స్ సంబరం ఇక్కడ చేసి మన విలేజ్ లెవెల్కి వెళ్ళి మనం కూడా మన చుట్టుపక్కల నేబర్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మన పిల్లల ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు కూడా సైన్స్ యొక్క ప్రాముఖ్యత చెప్పండి. భూత వైద్యం లేదు, ఏం లేదు. ఖచ్చితంగా మనం అందరము ఇప్పుడు మీరు లెవెల్ 4లో ఉన్నారు కనుక డెఫినెట్లీ వారు ఫ్యూచర్లో సైంటిస్ట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక మనమందరము ఇప్పుడు లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్టు ప్రతి విలేజ్కి వెళ్ళి ఈ సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఖచ్చితంగా చెప్పాలి. నేను కూడా రేపు మీరు రిమ్స్కి వస్తారు ఖచ్చితంగా. మీరు రవీంద్ర గారు మా స్టేట్ ఆఫీసర్ చెప్పినాక నేను సండే ఉండి కూడా మా డాక్టర్లకు, మా ప్రొఫెసర్లు అందరూ చెప్పాను. ఖచ్చితంగా 33 జిల్లాల స్టూడెంట్స్ మనకు వస్తున్నారు కనుక వాళ్ళకి మనం మ్యూజియం కావచ్చు, అనాటమీ హాల్ కావచ్చు, ఫారెన్సిక్ మెడిసిన్ హాల్ కావచ్చు, స్పెసిమెన్స్ కావచ్చు, వీటి గురించి మీకు చాలా వివరంగా వాళ్ళు వివరిస్తారు. హై స్కూల్ పిల్లలు, వాళ్ళ టీచర్స్ వీరందరితో కలిపి శాస్త్రీయ దృక్పథం పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం అన్ని జిల్లాల్లో